తీసుకువెళ్తాయి. కాబట్టి కష్టాలు వచ్చాయని బాధపడొద్దు, ఇబ్బందులు వచ్చాయని బాధపడొద్దు, ఇంట్లో శ్రమలు వచ్చాయని బాధపడొద్దు. అన్నిటికీ కాలం ఉంది, అన్నిటికీ సమయం ఉందని బైబిల్ చెప్తుంది. ఆయన సమయం ముందు మనకి తెలియకుండా ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సమయం వచ్చిన తర్వాత మీరు ఆగమన్నా ఆగలేరండి, ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు పైకి వెళ్ళిపోతారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమయం వరకు కనిపెట్టడమే కష్టం అండి. దేవుని బిడ్డలారా, నేను స్టార్టింగ్లో విదేశాలు ప్రయాణాలు అవుతూ ఉన్నానండి. అనేక దేశాలకు వెళ్ళమని దేవుడు చెప్తా ఉంటే వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు 40 దేశాలు తిరిగేసానండి, నాకే తెలియకుండా. పోయిన సంవత్సరం ఒక్క సంవత్సరమే 10 దేశాలు తిరిగానండి. 10 దేశాలు తిరిగి 10 దేశాల్లో సువార్త ప్రకటించాను. ఈ సంవత్సరం కూడా 10 దేశాలు తిరిగి సువార్త ప్రకటించాలని చెప్పి ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉందండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మొన్న ఒకసారి అలాగనే మా సంఘ పెద్దలు వచ్చి నన్ను మీటింగ్ వేసి నాతో కూర్చున్నారండి. ఏంటంటే, పాస్టర్ గారు ఇన్ని ప్రయాణాలు చేస్తున్నారు, మీకు డబ్బులు ఎలాగ వస్తున్నాయి? చర్చి నుంచి తీసుకోవట్లేదు, మీకు ఎవరు ఇవ్వట్లేదు. ఆ మీటింగ్ వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వమని ఎవరిని అడగరు, మీకు డబ్బులు ఎలాగ వస్తున్నాయి? నేను ఒకటి అన్నాను, నేను పైనుండి ప్రార్థన చేస్తాను, పైనుంచి దేవుడు కట్టేస్తాడు అన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా చూసి ప్రార్థన చేస్తే అక్కడి నుంచి ఒక కట్ట పడుతుంది. ఆ కట్ట ఏం చేస్తాను, ఆ కట్ట రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ ఆయన ప్రయాణం అవుతూ ఉంటాను. నేను అలా ప్రయాణం అవుతూనే ఉంటాను. వాళ్ళకి అర్థమే కాలేదు, ఎన్ని ప్రశ్నలు అడిగారు. ఎందుకంటే వాళ్ళు సీక్రెట్ తెలుసుకోవాలని. ఒకటేనాను, దేవుడు మీకు చెప్తే ఆయన కట్టలు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దశమభాగం ఇస్తే దేవుడు ద్వారం తెరుస్తాడండి. అందుకని దశమభాగం విషయం వచ్చినప్పుడు నేను, నా భార్య, మా సంఘములో మొట్టమొదటి వ్యక్తులుగానే ఉంటామండి. దశమభాగం గురించి వెనకేం పాస్లే కదా, దేవుడిది నాదే, నాది దేవుడిది అన్నం. మన ఒక ఆయన అలాగనే దశమభాగం గురించి మాట్లాడుతుంటే, డబ్బులన్నీ పైకి వేస్తాను, పైకి వెళ్ళన్నీ దేవుడి, కింద పడినవన్నీ నాయన్నాడంట. అలాంటి పనులు చేయొద్దు. దైవజనుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, బైబిల్ గ్రంథము రాయక ముందే ఏంటండి, బైబిల్ గ్రంథము రాయక ముందే, ధర్మశాస్త్రము రాకముందే, ప్రత్యక్ష కూడారంలో దేవుడు తయారు చేయకముందే, మోసేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందే అయ్యేను ఏబేలు ఏం చేశారంట, వారు బలిపీఠం మీద బలి పెట్టారంట. అవ్వ ఆదాము కొరకు దేవుడే బలినిచ్చాడంట. అలాగైతే ఆలోచించి చూడండి, దేవుడికి ఇవ్వడంలో మర్మం ఉందండి. ఈ మర్మం మీరు చాలా చీప్గా తీసుకెళ్ళొద్దు. ఏదో పాస్టర్ గారికి ఇచ్చేతని అనుకోవద్దు అండి. ఆయన ఏం చేస్తాడో ఆ దేవుడికి ఆయన చూసుకుంటాడు, మనకు అనవసరం. మనము మాత్రము దశమభాగం ఇవ్వడం మాత్రము మానివేయకూడదు. దశమభాగంని అమలాపురం పాస్టర్ గారు మంచి ప్రసంగికుడు అని చెప్పి నాకు పంపించొద్దు, అలాంటి పని చేయొద్దు. మీరు ఏ సంఘానికి వెళ్తారు, ఏ సంఘ కాపరి దగ్గర మీరు ఆయన తరబితు పొందుకుంటున్నారు, ఏ సంఘ కాపరి మిమ్మల్ని పెంచుతున్నారు, ఆ సంఘ కాపరి యొక్క సంఘములో కానుక పెట్లు ఆ డబ్బులు వేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటాడు, కానుకలు వేసేటప్పుడు అంట ఈ చేతికి వేసింది ఈ చేతికి తెలియకూడదంట. అబద్ధం అండి అది. దశమభాగం ఇచ్చినప్పుడు మనం కవర్లో రాసి వెయ్యాలండి, కవర్లో రాసి వెయ్యాలి. యేసు ప్రభు దగ్గర ఆయన అలా కూర్చున్నప్పుడు దేవాలయంలో కానుకలు వేస్తూ ఉంటే అనేక మంది బస్తాలు వేస్తూ ఉన్నారంట. ఒక ఆవిడ 2 కాయిన్లు తీసుకొచ్చిందంట. ఆ 2 కాయిన్లు వేసిందని బైబిల్ గ్రంథంలో రాశాడు. 2 కాయిన్లు ఎందుకు రాశాడు? ఎందుకంటే ఆవిడ దగ్గర ఉన్నదంతా 2 కాయిన్లు అంట. ఆ 2 కాయిన్లు యేసు ప్రభు కొరకు ఇచ్చిందంట, లేకపోతే జీవన దేవునికి ఇచ్చిందంట. అలాగైతే దేవుని బిడ్డలారా, ఆ రోజు యేసు ప్రభు ఈవిడ 2 నాణ్యాలు ఇచ్చిందని ఆయన చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పుకోకూడదు? అలాగైతే ఎప్పుడు చెప్పకూడదంటే, వేద వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఈ చేతికి తెలియద్దని చెప్పాడు. మీరు ఎవరికైనా సహాయం చేశారనుకోండి, దాన్ని 10 మంది పోస్టులు వేసుకొని చేయాల్సిన పని లేదు. ఎన్ని ఇల్లు కట్టారో లాలయ్య గారు, ఎన్ని వేల మంది కుటుంబాన్ని పోషించారు. ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి పోస్టులు వేసి ఊరంతా పోస్టులు అతికించాలంటే కొన్ని కోట్ల పోస్టులు అతికించుండొచ్చు. ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదండి. అయితే దశమభాగం ఇచ్చినప్పుడు మాత్రము మనము ఈ చేతికి ఇచ్చేది ఈ చేతికి కాదు, సంఘ కాపురు కూడా తెలియాలండి. నేను దశమభాగం ఇస్తున్నాను, నేను దశమభాగం ఇచ్చే విశ్వాసిని, నేను దేవుని ప్రేమించే వ్యక్తిని, నేను దేవుని గణపరిచే వ్యక్తిని సంఘముకు తెలిసేలాగా మనం దశమభాగం ఇవ్వాలి. దశమభాగం ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. అయ్యో ఇంత డబ్బులు ఇచ్చేయాలా,